నిలబెట్టి అడగాలనా వద్దా అంటే ఆయన పోయి ఢిల్లీలో పడ్డాడు, ఈయన సప్పుడు లేదు. మొదట్లో అన్నాడు, ఓ రాహుల్ గాంధీని దోల్కత్తా రుణమాఫీ మీటింగ్ వరంగల్లో పెడతా అన్నాడు. పెట్టు బిడ్డ పెడితే అప్పుడు మా రుణమాఫీ కానోళ్ళని వచ్చి మీ సంగతి ఏంటో చెప్తారు. గా పని చేయి. వస్తాడా రాహుల్ గాంధీ? రుణమాఫీ చేయకుండా వస్తే అవుతుందా? ఇవన్నీ ఏమైనాయి? నువ్వు రైతు వరంగల్ డిక్లరేషన్ అన్నావు, ఒక్కటన్నా అమలైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. అంటే మొత్తంగా ఇవాళ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తున్నది. ఒక చేతిలోనేమో రాజ్యాంగం పట్టుకుంటారు, మరో చేతిలో రౌడీయిజం చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతూ ఉన్నారు. ఇవాళ హైదరాబాదులో హైడ్రా పెట్టి అక్కడ మొత్తం ఇండ్లు గులగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఇండ్లు గులగొట్టే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు? నువ్వు మూసీలో కావాలంటే గోదావరి నీళ్లు పోయి గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయి. మూసీలకు పోయే మురికి నీరుకు ఎస్టీపీలు పెట్టి ఆ మురికి నీరు మూసీలో కలవకుండా చేయి. కానీ ఆ మూసీని ఆనుకోనున్న పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి రైతు సోదరులు ఇంకో విషయం ఆలోచన చేయండి. ఇంకొక వారం 10 రోజులు అయితే కోతకు వస్తున్నాయి పొలాలు. నేను రాంగా చూసిన ఆల్రెడీ మంచి బ్రహ్మాండంగా పొట్టకొచ్చి ఉన్నాయి పొలాలు. 10 రోజులు అయితే ఇడిచిపెడతారు, ఇక కోతలకు షురువు అవుతాయి. మరి ఇంకెప్పుడు ఇస్తాడే రైతు బంధు? ఎప్పుడు ఇస్తాడు? ఏం చెప్పిండ్రు? మేము 7,500 ఇస్తా అన్నాడు. కమిటీ వేసిండు, జిల్లాలు తిరిగిండ్రు, అసెంబ్లీలో మాట్లాడుతా అన్నాడు, ముఖం చాటేసిండు, అసెంబ్లీలో మాట్లాడలే. తర్వాత మేము దసరా పండుగ అందిస్తా రైతు బంధు అని నిన్నో మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. వ్యవసాయ మంత్రి అంటుండు, ఇప్పుడేం పైసలు లేవు, రుణమాఫీ అయినాక మెల్లగా చూస్తామంటుండు. అంటే నీ రుణమాఫీ ఎవరికి ఇంకా ఏడాది అవుతుంది. మరి అప్పటిదాకా రైతు బంధు ఇయ్యవా? బిడ్డ రేవంత్ రెడ్డి వెంటనే దసరా పండుగ లోపు మా రైతులందరికీ రైతు బంధు విడుదల చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పండుగ మంచిగా చేసుకుంటారు మా రైతులు. గా పైసలు రేపో మాపో రైతు బంధు డబ్బులు ఎకరానికి 7,500 బ్యాంకులలో వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రుణమాఫీ రైతులకు ఎలాంటి కుంటి సాకులు లేకుండా, పెన్లాం లేదనో మొగుడు లేదనో, బ్యాంకుల ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయిందనో, పేరు చక్కగా వల్లేదనో అన్ని జూటా మాటలు బంద్ పెట్టు, అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇడవం రేవంత్ రెడ్డిని, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఇడవం. ఇప్పటికే నువ్వు మొనగానివి కాదు మోసగానివి అని తేలిపోయింది బిడ్డ. యాడికి పోయినా నిన్ను అడుగుతాం, నిన్ను గడుగుతాం, నిన్ను నిలబెడతాం, నిన్ను అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించి బల్ల గుద్ది నీతో రుణమాఫీ చేయిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటా ఉన్నాం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఊర్లలోకి పోతావు? రైతులకు రుణమాఫీ ఎగబెట్టినా అని పోతావా? రైతు బంధు ఇయ్యలేదని పోతావా? అన్ని పంటలకు బోనస్ అని మోసం చేసినా అని పోతావా? ఎవరిని ఉద్ధరించినవు? నీ 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటన్నా అమలైందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సులు కూడా సగం బంద్ పెట్టిండు. ఇది వరకు 4 ట్రిప్పులు వస్తే ఇప్పుడు 2 ట్రిప్పులు వస్తుంది. అవి ఆడవాళ్ళు నిలబట్టి ఆపకుండా దూరం పోయి ఆపుతుండట. ఆయనతో బస్సు ఆగకుండా అయిపోయింది. బట్ ఏది ఏమైనా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంత? ఈ ప్రభుత్వంలో ఒక శృతి లేదు. ఏమైందే? ముఖ్యమంత్రి ఏమన్నాడు? మీరు పైసలు కట్టుని తెల్లారే మాఫీ చేస్తా అన్నాడు. పాపం ఆయన మాట నమ్మి మా రైతన్న చూపిస్తుండు. 3 రూపాయల మిత్తికి తెచ్చి 2 లక్షల మీద ఉన్న అప్పు కట్టేసిండ్రు. మరి రుణమాఫీ అయితే కాలే. అంటే దీంతో ఏమైంది? కొత్త అప్పు అయింది, రుణమాఫీ కాలే. ఇగో ఈ రైతు, రేవంత్ రెడ్డి నీ కళ్ళుంటే చూడు, ఇక పాలకుర్తిలో మా రైతు 2 లక్షల మీద రుణమాఫీ చేసిండు. నువ్వే చెప్పినావు కదా 2 లక్షల మీద ఉంటే కట్టండి, తెల్లారి వరకు మాఫీ చేస్తా అన్నావు కదా. మా వాళ్ళు కట్టి నెల అయింది, ఇంకెప్పుడు చేస్తావు? చెయ్యి. నీకు చెవులుంటే, నీ కళ్ళుంటే
ఇగో మా పాలకుర్తికేళ్ళు నిన్ను అడుగుతా ఉన్నా 2 లక్షల మీద ఉన్న డబ్బు కట్టిన మా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయన ఏమంటాడు తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పుడే కట్టకుర్రా అంటుండు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు ఇప్పుడే కట్టకుర్రని మంత్రి అంటాడు, ముఖ్యమంత్రి ఏమో మీరు కట్టుర్రి నేను తెల్లారే ఇస్తా అంటాడు. ఎవరి మాట నమ్మాలి? మంత్రి మాట నమ్మాలనా, ముఖ్యమంత్రి మాట నమ్మాలనా? మరి కట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు ఆయన 30 పైసల వాళ్ళకు కూడా మోసమే అయింది. ఆయన 30 పైసల వాళ్ళకు మిత్తి కట్టించిండు రేవంత్ రెడ్డి. మనమే మిత్తి కట్టినాం. డిసెంబర్ 9కి చేస్తా అన్నాడు, 15 ఆగస్టుకి చేసిండు. ఈ 6 నెలల 7 నెలల మిత్తి ఇలా రైతుల మీద పడ్డది. ₹1 లేకుండా మాఫీ చేస్తా అన్నావు, కానీ రైతుల మీద ఇలా మిత్తి అయి రైతుల మీద భారం పడ్డది. ఇప్పుడు 2 లక్షల మీద వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు బయట అప్పు తెచ్చి కట్టి రోజు రోజు కాడ మిత్తి పెరగబట్టే, బ్యాంకు వాడేమో మళ్ళీ కొత్త క్రాప్ లోన్ ఇయ్యడాయే, రైతు బంధు పడదాయే. నువ్వు మాఫీ చేయకపోతే ఈ రైతుల పరిస్థితి ఏం కావాలి? పాపం మొన్న డోర్నకల్ మండలం ఏం తండా ఉండే అమ్మా, డోర్నకల్ మండలం ధరావత్ తండాలో 2 లక్షల రుణమాఫీ కాలేదని రవి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న మా దగ్గర దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడు. సురేందర్ రెడ్డి ఎందుకు చేసుకున్నాడు? రేషన్ కార్డులో తల్లికి అప్పు ఉన్నది, నాకు అప్పు ఉన్నది, ఆ ఇద్దరిది కలిపితే 2 లక్షలు దాటింది. ఆ మీది పైసలు కట్టమంటే నేనేడ కట్టాలి? అప్పిచ్చేటప్పుడేమో పాస్బుక్ చూసి అప్పిచ్చిండ్రు, మాఫీ చేయమంటే రేషన్ కార్డు పెట్టి మాఫీ అంటున్నారు. ఈ తల్లి బిడ్డల మధ్య పంచాయతీ పెడితే పాపం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు చనిపోయినా ఈ రేవంత్ రెడ్డికి కనికరం లేదా? రైతు బంధు రాక 2 లక్షల మీద మిత్తిలు తెచ్చి అప్పులు కట్టి బోనస్ లేక ఒకవైపు అకాల వర్షాలు పడి పంటలు లక్షల ఎకరాల్లో పంటలు కూడా ఖరాబ్ అయినాయి. రైతులు ఇంత బాధలో ఉంటే ఈ రేవంత్ రెడ్డికి కొద్దిగా కూడా కనికరం లేదా అని అడుగుతా ఉన్నా. ఏమి రాతి గుండెనా అని అడుగుతా ఉన్నా. ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి, ఆ రైతులకు సాయం చేస్తాయి. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండె మోపైంది. మీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనకు కరోనా వచ్చింది 2 సార్లు. 2 సార్లు కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం లేదు, కానీ కేసీఆర్ గారు ఆ రోజు అన్నీ ఆపిండు. ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, మంత్రుల జీతాలు ఆపిండు, ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు, కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎన్నడన్నా రైతు బంధు ఆగినారే? మరి ఇప్పుడు ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ది రైతు గుండె, రైతు కోసం తన్లాడే నాయకుడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, చెరువులు బాగా చేసింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రుణమాఫీ చేసింది